ఈరోజు నెల్లూరులో ఈ యొక్క రోటరీ క్లబ్ ఫంక్షన్ హాలులో వన్ షాట్ టూ బర్డ్స్ అనే విధంగా ఒకవైపు మెగా ఈవెంట్, మరోవైపు మా గురుదేవుల యొక్క సన్మాన కార్యక్రమం. నమో నెల్లూరు తెక్కనచి 15 పర్వాలు మహాభారతం విరచితమైనటువంటి ఈ చారిత్రాత్మకమైనటువంటి నెల్లూరులో, పెన్నా తీరములో నేను చదివినటువంటి కాకులవారిపల్లె ఉన్నటువంటి ఈ నెల్లూరులో, ఈ నెల్లూరు జిల్లాలోనే కాకులవారిపల్లె ఉంది. అదేవిధంగా నేను టీచర్ ట్రైనింగ్ చేసినటువంటి పల్లిపాడు కూడా ఈ నెల్లూరుకి చాలా సమీపంలో ఉంది. ఈ నెల్లూరులో నేను 4వ మెగా ఈవెంట్ నిర్వహిస్తున్నాను. గతంలో ఒంగోలులో 2 మెగా ఈవెంట్స్ చేశాను, నా ఫ్రెండ్స్ యొక్క, నా డోనర్స్ యొక్క సహకారంతో. అదేవిధంగా గుంటూరులో ఒక మెగా ఈవెంట్ నిర్వహించాను. ఈరోజు ఈ నెల్లూరులో విక్రమసింహపురిలో 4వ మెగా ఈవెంట్ మీ అందరి సహకారంతో నిర్వహించడం నాకెంతో సంతోషదాయకం. సంగీతం అనేది ఒక దివ్య ఔషధం, మనసుకు హాయినిచ్చేటువంటిది, మానసిక ఆందోళన పోగొట్టేటువంటిది సంగీతం. భారతదేశం అంటే కళలకు పుట్టినిల్లు. సంగీతం, సాహిత్యం, శిల్పం, కవిత్వం, చిత్రలేఖనం ఇవన్నీ కూడా మన భారతదేశంలో ప్రసిద్ధి చెందినటువంటివి. ఎప్పటి నుంచి? క్రీస్తు పూర్వం సింధులోయ నాగరికత నుంచి దాదాపు 5000 సంవత్సరాల నుంచి మన భారతదేశంలో కళలు అనేవి విరాజిల్లుతూ ఉన్నాయి. ఎంతోమంది విద్వాంసులు, ఎంతోమంది శిల్పి కళాకారులు, ఎన్నో దేవాలయాలు, ఎన్నో మాన్యుమెంట్స్. భారతదేశం అనేటువంటిది ప్రపంచానికి ఒక తలమానికం. ఎంతోమంది మేధావులు పుట్టినటువంటి ఈ దేశంలో మనం జన్మించడం మన యొక్క గర్వకారణం. ఇక ఈనాటి సంగీత విభావరి కార్యక్రమానికి నా ప్రియమైన సింగర్స్ అందరూ త్వరగా విచ్చేసేయాలి. ఇక్కడ అన్నీ రెడీ అయినాయి. మధ్యాహ్నం 3 గంటల నుంచి నా ప్రియమైన గౌరవనీయులైనటువంటి గురుదేవుళ్ళు మరియు ప్రసిద్ధమైనటువంటి కాకులవారిపల్లె స్కూల్ మేట్స్, పూర్వ విద్యార్థులు, అనేక మంది అతిరథ మహారథులు ఇక్కడికి విచ్చేస్తున్నారు. గురువులకు సన్మాన కార్యక్రమం జరగబోతుంది 4 గంటల నుంచి. ఈ 2 కార్యక్రమాలు కూడా ఈరోజు దిగ్విజయం కావాలని దేవుని ప్రార్థిస్తూ ఉన్నాను. ఓకే, స్టార్ట్ సార్. ఒక్క నిమిషం ఆగు. అందరికీ నమస్కారం. స్టార్ట్. తమ్ముడు వేజాయ్ సౌండ్ రాలేదమ్మా. అలా ఫస్ట్ నుంచి పెట్టి శివా సార్, ఫస్ట్ నుంచి పెట్టి వాయిస్ నీట్గా సెట్. తిరుమల మందిర సుందర సుమధుర కరుణ సాగర, ఏ తీరున నిన్ను పిలిచేనురా, ఏ రూపమున కొలిచేనురా. తిరుమల మందిర సుందర సుమధుర కరుణ సాగరా.
పాల కడలిలో శేషశయ్యపై పవలించిన శ్రీపతివో పాల కడలిలో శేషశయ్యపై పవలించిన శ్రీపతివో వెండి కొండపై నిండు మనముతో వెలిగే గౌరీపతివో ముగురమ్మలకే మూలపుటమ్మగా భువిలో వెలసిన ఆదిశక్తివో తిరుమల మందిర సుందర సుమధుర కరుణా సాగర కాంతులు చిందే నీ ముఖ బింబము కాంచిన చాలును గడియైనా కాంతులు చిందే నీ ముఖ బింబము కాంచిన చాలును గడియైనా నీ గుడి వాకిట దివ్యను నేనై వెలిగిన చాలకారేయైనా నీ పదములపై కుసుమము నేనై నిలచిన చాలును క్షణమైన తిరుమల మందిర సుందర సుమధుర కరుణా సాగర ఏ తీరున నిన్ను పిలిచేనురా ఏ రూపమున కొలిచేనురా తిరుమల మందిర సుందర సుమధుర కరుణా సాగర. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు కార్యక్రమంలో టెక్నీషియన్స్ ట్రాక్స్ శివ గారు నెల్లూరు, కల్చరల్ టీవీ వారు లైవ్ కార్యక్రమం అందజేస్తున్నారు హైదరాబాద్ పురుషోత్తం గారు, అదేవిధంగా సౌండ్ సిస్టమ్ మదన్ గారు ఒంగోలు. ఇంకా మన యొక్క కార్యక్రమంలో ఎన్నో అంశాలు ఇక్కడ ఉంటాయి. నెక్స్ట్ మన ఈ ప్రోగ్రాంలో సింగర్స్ అందరూ కూడా త్వరగా ఇక్కడికి రావాలి, వచ్చి ఇక్కడ మీ పాటలు ఆలపించాలి, లేట్ చేయకూడదు. మీరు ఎవరైనా సోలో సాంగ్స్ ఉన్నాయా సార్? సోలో సాంగ్స్ ఉన్నాయా? ఏం పాట? ఏం పాట? రండి ప్లీజ్, మనకు టైం వేస్ట్ అవుతుంది. అందరూ సరిపోయిరండి, మరి డ్రెస్ చేంజ్ చేసుకున్నాండి, డ్రెస్ రండి. నెక్స్ట్ ఎవరు సోలో? ఫిమేల్ సింగర్స్ అందరూ కూడా రావాలి, అదేవిధంగా మేల్ సింగర్స్ అందరూ కూడా రావాలి, లేట్ చేయొద్దు. ఈ ప్రోగ్రాంలో మనం ఎంత లేట్ చేసామంటే మీ సాంగ్స్ అన్నీ మిగిలిపోతాయి. ఆ తర్వాత నన్ను అడిగితే మాత్రం ప్రయోజనం లేదు. సార్ మీ సోలో ఏమైనా ఉందా సార్? హలో సార్, ఆయన మీకు సోలో సాంగ్ ఏమైనా ఉందా? లేదు. నెక్స్ట్ ఈనాటి కార్యక్రమంలో దాదాపు 50 మంది సింగర్స్ పాల్గొనబోతున్నారు. మధ్యాహ్నం బహుశా ఈ ఫంక్షన్ హాల్ క్రిక్కిరిసిపోతుంది మా గురువుల సన్మాన కార్యక్రమం సందర్భంగా. వాతావరణం కూడా చాలా అనుకూలంగా ఉంది, ప్లెజెంట్ క్లైమేట్ ఇన్ నెల్లూరు. ఎక్కడెక్కడ సుదూర ప్రాంతాల నుంచి మా గురువుల సన్మాన కార్యక్రమానికి నేను సైతం అంటూ వస్తూ ఉన్నారు. ఆ కార్యక్రమం మనకు 4 గంటల నుంచి ప్రారంభం అవుతుంది. ఆ యొక్క కార్యక్రమానికంటే ముందు అంతవరకు మనం సంగీత విభావరి నిర్వహించుకుంటూ ఉంటాం. ఏది ఏమైనా ఈనాటి కార్యక్రమం తప్పనిసరిగా దిగ్విజయం అవుతుంది.
అందులో మాత్రం ఎలాంటి సందేహం లేదు. సార్ మీరు సోలో సాంగ్ ఏమైనా ఉందా? లేదు. సరే సార్ శివ గారు ఒక పాట సోలో సాంగ్ పడుదురా, ఒకటి పెట్టుకోనరా. మీరు రండి. ట్రాక్ మాస్టర్ మీకు అవకాశం లేకపోతే శిశురు వేతి పసురు వేతి వేతి గానరసం ఫనిహి అన్నారు. శిశువులు పశువులు సంగీతానికి పారవస్యం అవుతాయి. అదేవిధంగా తల్లి జోలపాట పాడుతూ ఉంటే శిశువు ఆదమర్చి నిద్రిస్తాడు. అలనాడు శ్రీకృష్ణ పరమాత్ముడు పిల్లన గోయి వాయిస్తూ ఉంటే ఆ యొక్క గోవులు ఆదమర్చి ఉండేవి. అదేవిధంగా నాదస్వరం ఊదితే పాము పడగ విప్పి ఆడుతుంది. సంగీతానికి రాళ్ళు కరిగాయి అంటారు, సంగీతానికి వర్షం పడిందంటారు, సంగీతానికి దీపాలు వెలిగాయి అంటారు. అక్బర్ ఆస్థానంలో ఉన్నటువంటి తాన్సేన్ అనేటువంటి గొప్ప సంగీత విద్వాంసుడు ఆయన యొక్క శ్రావ్యమైన రాగంతో ఆలపిస్తే దీపాలు వెలిగేవట. ఇది చరిత్ర, పురాణం కాదు. తుంబురుడు, నారదుడు, ఆ ఆంజనేయుడు సంగీతంలో అపారమైన అనుభవం ఉన్నటువంటి వారు, విద్వాంసులు. కాలక్రమంలో మరికొన్ని అంశాలు తెలియజేస్తాను. ఇప్పుడు ట్రాక్ మాస్టర్ శివ గారు ఒక సోలో సాంగ్ పాడబోతున్నారు. ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ సార్. సారు మనకు నేను ఒంగోలు ప్రోగ్రాంకి వెళ్ళినప్పుడు మాత్రమే తెలుసు. నా మీద నమ్మకం ఉంచి నాకు ఈ ట్రాక్స్ అప్పచెప్పినందుకు నా ధన్యవాదములు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. స్టార్ట్ చేద్దాం. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. సంసార సాగరం నాదే, సన్యాసం శూన్యం నాదే. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. కవినై కవితనై భార్యనై భర్తనై, కవినై కవితనై భార్యనై భర్తనై. మల్లెల దారిలలో మంచు ఎడారిలలో, మల్లెల దారిలో మంచు ఎడారిలో పన్నీటి జయ గీతాల, కన్నీటి జలపాతాల. నాతో నేను అనుగమిస్తూ, నాతో నేనే రమిస్తూ. ఒంటరినై అనవరతం కంటున్నాను నిరంతరం. కలల్ని కదల్ని మాటల్ని పాటల్ని రంగుల్ని రంగవల్లుల్ని కావ్య కన్నల్ని ఆడపిల్లల్ని. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. మింటికి కంటిని నేనై, కంటను మంటను నేనై. మింటికి కంటిని నేనై, కంటను మంటను నేనై. మంటల మాటున వెన్నెల నేనై, వెన్నెల పూతల మంటను నేనై. రవినై శశినై దివమై నిశినై, నాతో నేను సహగమిస్తూ, నాతో నేనే రమిస్తూ. ఒంటరినై ప్రతి నిమిషం కంటున్నాను నిరంతరం. కిరణాల్ని కిరణాల హరణాన్ని హరణాల, చరణాన్ని చరణాల చలనాల, కనరాన గమ్యల కాలని ఇంద్రజాలని. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది.
జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. గాలి పల్లకిలోన తరలిన పాట పాప ఊరేగి ఎడల, గొంతు వాకిలిని మూసి మరలి తను మూగబోయి నా గుండె మిగిలే. నా హృదయమే నాలోగిలి, నా హృదయమే నా పాటకి తల్లి, నా హృదయమే నాకు వాలి, నా హృదయములో ఇది సినివాలి. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, డివి సార్. మేడం, ఈనాటి సంగీత విభావరిలో కోటప్పకొండకు వస్తానని అంటూ మన ముందుకు వస్తున్నారు సుమతి మేడం గారు. మరియు మీ పేరు సార్? భాస్కర్ గారు. భాస్కర్ గారు ఎక్కడి నుంచి సార్? భాస్కర్ గారు తిరుపతి నుంచి వచ్చారు. సుమతి మేడం నైస్ సింగర్. నేను ముందుగా చెప్పడం కాదు, పాడిన తర్వాత మీరే జడ్జిమెంట్ ఇస్తారు. థ్యాంక్ యూ సుమతి మేడం, నాకు సపోర్ట్ చేస్తూ గుంటూరు ఈవెంట్కి వచ్చారు, ఎక్కడికి వచ్చారు. హార్టీ వెల్కమ్ మేడం. సాంగ్ కనెక్ట్స్ పీపుల్. పాట ఇది నేను మాట్లాడొద్దా? మరి అంత కోపపడితేట మీకు ఇంకా డబ్బులు రావాలి నా దగ్గర నుంచి. సరే, ఈ కార్యక్రమం నేను మాటలతోటి టైం వేస్ట్ చేయను. ఇప్పుడు కోటప్పకొండకు వస్తారంటే పాట వీళ్ళిద్దరు పాడబోతున్నారు. ఆల్ ది బెస్ట్ సార్, లెట్స్ రెడీ. కోటప్పకొండకు వస్తానని మొక్కుకున్నా, కోటప్పకొండకు వస్తానని మొక్కుకున్నా. ఆరుబయట ఎండలో తరకు దోట నీడలో కన్నె పిల్ల కనిపిస్తే కన్ను కన్ను కలిపేస్తే నూటొక్క టెంకాయ కొడతానని. కోటప్పకొండకు వస్తానని మొక్కుకున్నా. హలో 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 అనమంటుంది కుర్ర మనతో. బొమ్మని పై పైకి అంటుంది, రమ్మని లోన ఉంటుంది. బొమ్మని పై పైకి అంటుంది, రమ్మని లోన ఉంటుంది. అవునంటే నువ్వు అంటే ఆహా, అవునంటే నువ్వు అంటే నూటొక్క టెంకాయ కొడతానని. కోటప్పకొండకు వస్తానని మొక్కుకున్నా. ఆరుబయట ఎండలో తరకు దోట నీడలో
గొంతు కలిసి పాడితే యుగల గీతం. పెదవి పెదవి కలిపి పాడితే ప్రణయ గీతం. కళ్ళు కలుసుకుంటే ప్రేమ పాఠము, కళ్ళు కుట్టుకుంటే గుణపాఠము. కళ్ళు కళ్ళు కలిపి చూడు ఒక్కసారి, ఒళ్ళు జల్లమంటాంది తొలిసారి. ఆ జల్లుల్లోనే తడిసిపోవాలి, ఆ తడి కౌగిల్లో అలసిపోవాలి. అవునంటే నువ్వు అంటే, ఆ అవునంటే నువ్వు అంటే, నూటొక్క టెంకాయ కొడతానని కోటప్పకొండకు వస్తానని మొక్కుకున్నా. కోటప్పకొండకు వస్తానని మొక్కుకున్నా. అరువైన ఎండలో సరుగు తోట నీడలో బుజ్జిబాబు కనిపిస్తే నా కోసం పని చేస్తే నూటొక్క టెంకాయ కొడతానని. కోటప్పకొండకు వస్తానని మొక్కుకున్నా. కోటప్పకొండకు వస్తానని మొక్కుకున్నా. ఆరు బయట ఎండలో సరుకు దోట నీడలో కన్నెపిల్ల కనిపిస్తే కన్ను కన్ను కలిపే నూటొక్క టెంకాయ కొడతానని. కోటప్పకొండకు వస్తానని మొక్కుకున్నా. కోటప్పకొండకు వస్తానని మొక్కుకున్నా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. కోటప్పకొండకు వస్తానని విజయ్, విజయ్ ప్లీజ్ కమ్. కోటప్పకొండకు వస్తానని చెప్పి ఆలనాడు శ్రీదేవి మన ఏఎన్ఆర్ స్టెప్స్ తోటి కొర్ర కారును ఉర్రూతులెగించినటువంటి ఆ పాటతోటి భాస్కర్ గారు మరియు సుమతి గారు చాలా చక్కగా ప్రజెంట్ చేశారు. వీడియోది భారతి గారు మరియు సుమతి మేడం గారు మరియు భాస్కర్ గారు చాలా చక్కగా ప్రజెంట్ చేశారు. వాళ్ళకి కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాను. ఈ సంగీత విభావరిలో కేవలం తెలుగు పాటలే కాకుండా హిందీ పాటలు కూడా ఉన్నాయి. ఎక్కడెక్కడి నుంచో ఇక్కడికి వస్తుంటారు. పాటల పిచ్చోళ్ళం మేమంతా. మాకు పాట అనేది శ్వాస, పాట అనేది ఊపిరి, పాట అనేది మా గుండెకాయ. కేవలం ఈ సంగీత విభావరి అనేటువంటిది దిస్ ఈజ్ నాట్ ఏ బిజినెస్. ఈవెంట్ ఆర్గనైజేషన్ ఈజ్ నాట్ ఏ బిజినెస్. I told a number of times this point. Event organization, it's an entertainment program. In another point of view, it's a social service. Event organization అనేది ఒక సామాజిక సేవ. అవునా కాదా శివ గారు? ఎస్, థ్యాంక్ యూ. ఇది ఒక సంఘ సేవ. ఎలా సంఘ సేవ అంటే ఇక్కడ పార్టిసిపేట్ చేసేటువంటి సింగర్స్, అదేవిధంగా డోనర్సు వారు ఇచ్చేటువంటి అమౌంట్ తోటి దాదాపు 60-70 వేలు ఖర్చు అవుతుంది ఒక మెగా ఈవెంట్ నిర్వహించాలంటే. ట్రాక్స్ కానీ, సౌండ్ సిస్టమ్ కానీ, లైవ్ కానీ, ఈవెంట్ హాల్ కానీ, తర్వాత కొంతమంది ఫిమేల్ సింగర్స్ కానీ, భోజనాలు, టిఫిన్లు, సాయంత్రం స్నాక్స్, మెమంటోస్, ఇలా 60-70,000 ప్రాజెక్ట్ ఈవెంట్ అనేది. ఈ 70,000 అనేది ఎంతోమందికి ఉపాధి కల్పిస్తుంది. ఆటో వాలా దగ్గర నుంచి అన్నం సప్లై చేసే వ్యక్తి వరకు ప్రతి రూపాయి ఎంతోమందికి చేరుతుంది. అందుకే నేను ఈవెంట్ ఆర్గనైజేషన్ అనేది ఒక సామాజిక సేవగా భావిస్తాను. నా డోనర్స్కి శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాను. డోనర్స్ లేకపోతే డీవీ లేడు. ఈరోజు 60-70 వేలు పెట్టుబడితోటి నేను మెగా ఈవెంట్ చేస్తున్నానంటే నా డోనర్స్ దేవుళ్ళు. వారికి శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాను, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒక ఆయన 10,000 పంపిస్తాడు, ఇంకొక మిత్రుడు 500 పంపిస్తాడు. ఈ రకంగా ఎవరికి స్తోమతను బట్టి, ఎవరి పరిస్థితిని బట్టి వాళ్ళు పంపిస్తూ ఉంటారు. నేను ఈవెంట్ ఆర్గనైజేషన్లో మిగిలించుకోవాలంటే ప్రతి ఈవెంట్కి దాదాపు 20-30 వేలు మిగిలించుకోవచ్చు నేను. కానీ అలా కక్కుర్తి పడను. ప్రతి రూపాయి నేను ఇక్కడే ఖర్చు పెట్టి వెళ్తాను. నెల్లూరు నుంచి ఒంగోలు వెళ్ళేటప్పుడు నా సొంత ఛార్జీలు పెట్టుకొని వెళ్తాను. నా దగ్గర లేకపోతే విజయ్ దగ్గరే తీసుకుంటా. కానీ నేను ఈ డోనర్స్ ఇచ్చినటువంటి డబ్బును ఎట్టి పరిస్థితుల్లో దుర్వినియోగం చేయను. ఐ ఆమ్ ఏ టీచర్. నేను రామపురంలో చదివాను, నేను పల్లిపాడులో చదివాను.
నేను నా గురువులు నేర్పినటువంటి నిజాయితీ, నిర్భయత, ఆత్మవిశ్వాసం ఇవన్నీ నాలో గూడు కట్టుకొని ఉన్నాయి, నరనరాన జీర్ణించుకొని ఉన్నాయి. నేను ఎప్పుడు అవినీతికి పాల్పడను. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఏదో ఏదో అన్నది స్టార్ట్ చేయమ్మా. ట్రాక్ ముత్యాల ముగ్గు. పడవలో ఉన్నది కొత్త పెళ్లి కూతురు, ఏదు ఏదు అన్నది ఈ మసక వెలుతురు. గూటి పడవలో ఉన్నది కొత్త పెళ్లి కూతురు. సౌండ్ ఒదిగి ఒదిగి కూచుంది బిడియపడే వయ్యారం, ముడుచుకొని కొలది మరి మిడిసిపడే సింగారం. సోయగాల విందులకై వేయి కనులు కావాలి, ఏదు ఏదు అన్నది ఈ మసక వెలుతురు. గూటి పడవలో ఉన్నది కొత్త పెళ్లి కూతురు. నింగిలోని వేలుపులు ఎంత కనికరించారు, నిన్ను నాకు కానుకగా పిలిచి కలిమిన సగేరు. పులకరించే మమతలతో పూల పాన్పు వేశారు, ఏదు ఏదు అన్నది ఈ మసక వెలుతురు. గూటి పడవలో ఉన్నది కొత్త పెళ్లి కూతురు. థ్యాంక్ యూ అనండా. ఈరోజు సంగీత విభావరి కార్యక్రమం మరియు నా గురుదేవుల యొక్క సన్మాన కార్యక్రమం ఈ రోటరీ క్లబ్ ఈవెంట్ హాల్లో జరగబోతున్నాయి. ప్రస్తుతం సంగీత విభావరి నడుస్తూ ఉంది. ఇక్కడ పల్లిపాడు అనేటువంటి ఒక చారిత్రాత్మకమైనటువంటి ఊరు ఉంది. అక్కడ గాంధీ ఆశ్రమం కూడా ఉంది. అక్కడికి గాంధీ కూడా వచ్చారని చెప్పి చరిత్ర చెప్తూ ఉంది. అక్కడే
ఉపాధ్యాయ శిక్షణా సంస్థ ఏర్పాటు చేయడం జరిగింది. నా గురువు గారు దైవ కటాక్షం గారని ఉన్నారు, రావిగుంటపల్లె. నా స్వగ్రామం రావిగుంటపల్లె, పామూరు మండలం. అక్కడ నా గురుదేవుళ్ళు దైవ కటాక్షం గారు, ప్రస్తుతం వాళ్ళు లేరు, స్వర్గస్థులై ఉన్నారు. ఆయన కూడా పల్లెపాడులోనే టీచర్ ట్రైనింగ్ చేశారు. సింగర్స్ రావాలి త్వరగా. మీరు ఇక్కడ లేనందువల్ల నేను ఉపన్యాసాలు చెప్తూ ఉన్నాను. ట్రాక్ మాస్టర్ శివ గారు రావాలి, సిద్ధు రావాలి, సింగర్స్ త్వరగా రావాలి. ఓకే. అదేవిధంగా ఈ పల్లెపాడులో నాతోటి 150 మంది టీచర్ ట్రైనింగ్ చేశారు. రాయలసీమ, నెల్లూరు మిత్రులు, హైదరాబాద్ మిత్రులు కూడా ఉన్నారు, అంబరీష్ గారని. ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను, నా నెల్లూరు ఫ్రెండ్స్ తప్పనిసరిగా మధ్యాహ్నం 3 గంటలకు రావాలి. ఇందులో జాయిన్ కావాలి. మనం అందరం స్నాక్స్ తిందాం, టీ తాగదాం. అందరూ లెట్స్ జాయిన్ మై డియర్ ఫ్రెండ్స్. డోంట్ మిస్ దిస్ ప్రోగ్రామ్. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ. ఇప్పుడు కార్యక్రమంలో సార్ ఆదాం గారు మీ పాట ఏంటి? విజయ్ గిరణి ప్లీజ్ కోఆపరేట్ మీ. దట్ ఈస్ సోలో సాంగ్. సోలో సాంగ్. ఏం కాదు గిరణి, నువ్వు కేక పుట్టిస్తావు. కమాన్. ఆయన సోలో సాంగ్ లేదురా. గిరణి పెట్టండి సార్. లెట్స్ జాయిన్ విజయ్. ఇప్పుడు లేట్ చేసామనుకో మనం మిడ్ నైట్ వరకు ఉండాల్సి వస్తుంది. కాబట్టి ఫాస్ట్గా రా, ఆయన పెడతారా. విజయ్ డైనమిక్ సింగర్, నెల్లూరు వాసి, నాకెంతో సపోర్టివ్గా ఉన్నాడు. కొంతమంది సింగర్స్ని కూడా జాయిన్ చేశాడు. ఐ నెవర్ ఫర్గెట్ యువర్ కోఆపరేషన్. విజయ్ ఇప్పుడు అదేం సినిమా, నాగవల్లి సినిమాలో గిరణి అనేటువంటి సోలో సాంగ్ను పాడబోతున్నారు. ఆల్ ద బెస్ట్ విజయ్. దమయంతి డాన్స్ చేస్తావా? గిరణి నాగవల్లి. వెయిట్ రాజాదిరాజా వజ్రకీర్తి చరిత సూర్య తేజో విరాజా జయము పలికే జనత చంద్రముఖి. నన్ను చూసి ధరుణి, నిన్ను చూసి ధరుణి, గజగామిని నిజభామిని రమ్మని గురుగే పదము గదిలే తల తిరుగగ వెనకగ తిరగను మదనములే. చంద్రముఖి తిరిగే నిన్ను చూసి ధరుణి.
స్టాప్ అండి. ఫస్ట్ నుంచి పెట్టు. వినిపించలేనా? వద్దాక వేస్ట్. హలో 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 ఔరా ఔరా సూర్య తేజో విరాజ జయము పలికే జనత చంద్రముఖి. గిరణి గిర గిరణి గిరణి గిర గిరణి గిరణి గిర గిరణి తిరిగినే ధరణి నిన్ను చూసి ధరుణి. గిరణి గిర గిరణి తిరిగినే ధరణి నిన్ను చూసి ధరుణి. గజగామిని నిజభామిని రమణి కులుకే రథమై కదిలే తల తిరుగగ వెనక తిరిగెను మదనముని. చంద్రముఖి గిరణి గిర గిరణి తిరిగెనే ధరణి నిన్ను చూసి ధరుణి. ఖడ్గమంటి చూపు బాణమంటి రూపు ఆకాశాన్ని చీల్చే మెరుపు వంటి విరుపు. ఖడ్గమంటి చూపు బాణమంటి విరుపు ఆకాశాన్ని చీల్చే మెరుపు వంటి విరుపు. నునుపైన చెలిబాదం చిందాడు స్థలమున భూగంపమే నిశ్శబ్ద కంపనమే. అనుపమా పరువమా నవవర్ణాలుగా వ్యాపించన రవిక కలలు రవిదాగా. గిరణి గిర గిరణి తిరిగిని ధరణి నిన్ను చూసి ధరుణి. గిరణి గిర గిరణి తిరిగిని ధరణి నిన్ను చూసి ధరుణి. నవ్వు వెన్న పూస నడుము నల్ల పూస నీకు నాకు ఎప్పుడో అది అంతే ప్రాస. నవ్వు వెన్న పూస నడుము నల్ల పూస నీకు నాకు ఎప్పుడో అది అంతే ప్రాస. తొలిసారి నిన్ను చేరి పోరాడి ఓడని సూర్యుడు కోరాడు నీ శరణు. అదరికి రా
నన్ను రాజేయవా రాణించవా సగగలరు కసాలా చంద్రముఖి గిరని గిరగిరని తిరిగిని ధరణి నిన్ను చూసి ధరుణి గజగామిని నిజభామిని రమణి కులుకే రథమై కదిలే తల తిరుగ వెనక తిరిగను మదనములే చంద్రముఖి నైస్ మా నెక్స్ట్ సాంగ్ ఇప్పుడు విజయ్ గిరణి గిరణి అనేటువంటి సాంగ్ని కేక పుట్టించాడు. కొన్ని సాంగ్స్ కొంతమంది మాత్రమే పాడగలరు, అందరూ పాడలేరు. దాది పాడాలంటే దమ్ముండాలి. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఆ సాంగ్ పాడేటప్పుడు దమయంతి నాట్యం చేస్తూ ఉంటే ఆ సాంగ్కు ఆ నాట్యానికి చాలా చక్కగా కుదిరింది. హ్యాట్స్ ఆఫ్ టు యు దమయంతి. దమయంతికి ఒకసారి చప్పట్లు కొట్టండి ప్లీజ్. దమయంతి పర్ఫార్మెన్స్ ఇంకా మీరు ముందు ముందు చూస్తారు. చక్కగా పాడుతుంది, చక్కగా డ్యాన్స్ చేస్తుంది. షీ ఈజ్ స్టడీయింగ్ 9th class ఇన్ రైల్వే కోడూర్. హర్ ఫాదర్ ఆల్సో హియర్. హీ ఈజ్ హర్ ఫాదర్ ఆదాం గారు. ఆ అమ్మాయిని బాగా ఎంకరేజ్ చేస్తున్నందుకు ఆదాం గారికి నేను అభినందన తెలియజేస్తున్నాను. ఇప్పుడు సాంగ్ ముద్దు కృష్ణ గారు మరియు దమయంతి ఇద్దరు కలిసి నోము అనే మూవీలో కలిసే కళ్ళలోని పాటను పాడబోతున్నారు. పైగా అది లేడీస్ మైక్ రాదు. హలో హలో చెక్ హలో ఉన్నాయి కానీ లేడీస్తో ఉన్నాయి. హిందీ సాంగ్ అనేది కైకే అనేది ఫస్ట్ ఇప్పుడు ఉంది సార్. అది లాస్ట్ కృష్ణ గారు మీరు అక్కడ నిలబడండి. హిందీ కానీ సార్ అది హిందీలో ఓకే. రేపు మైక్ ఎత్తుక పాట కడుకొచ్చున్నారా చెప్పరా? సరే ఐరన్ వచ్చింది నాకు నేను ఫోన్ చేస్తాను ఆయనకి సబ్జానికి. ఐరన్ డబ్బు ఇచ్చింది నాకు ఉండు. ఐరన్ కాడికి పో తినేసి కానివ్వండి. Hi everyone, I am Neha Shri. ఇంకన్నా అయిపోయిందా చూడమ్మా, పాడదామా? సోలో తర్వాత పాడదామనే. పర్వాలేదు, ఇది అర్థం వస్తుంది. आरे बंग का रंग जमाहु चकाचक हिरिलो पालु छबाय
अरे ऐसा झटका लगे जिया पे पुनर्जन्म हो जाए वो कई के पान बनारस वाला कई बंद अकल का ताला वो कई के पान बनारस वाला खुल जाए बंद अकल का ताला फिर लो ऐसा करे कमाल सीधी कर सबकी चाल वो चोरा गंगा किनारा वो चोरा गंगा अरे बंग का रंग जमा हो चकाचक फिर लो पानु चबाई अरे ऐसा झटका लगे जिया पे पुनर्जन्म हो जाए वो कई के पान बनारस वाला वो कई के पान बनारस वाला खुल जाए बंद अकल का ताला वो कई के पान बनारस वाला खुल जाए बंद अकल का ताला फिर तो ऐसा करे धमाल सीधी कर दे सबकी चाल वो चोरा गंगा किनारे वाला वो चोरा गंगा किनारे वाला वो कई का पान बनारस वाला खुल जाए बंद अकल का ताला अरे राम दुहाई कैसा चक्कर में पड़ गई हाय 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 कहा जान फसाई मैं तो चूली पे चढ़ गई हाय हाय अरे कैसा सीधा साधा मैं कैसा भूला बाला हाँ हाँ अरे कैसा सीधा साधा मैं कैसा भूला भाला जाने कौन खड़ी में पड़ गया पढ़े लिखों से पाला मिट्टी चोरी से हुआ निहाल चोरा गंगा किनारे वाला वो चोरा गंगा किनारे वाला वो कई का पान बनारस वाला खुल जाए बंद अकल का ताला एक कन्या कुंवारी मेरे सूरत में मर गई हाय 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 एक मिट्टी का तारी हमरे दिल में उतर गई हाय हाय कैसा गोरा गोरी वो तीखी चोरी वावा गोरी गोरी तीखी चोरी करके जोरा जोरी कर गई अमरा दिल की चोरी मिली चोरी तो वो निहाल चोरा गंगा किनारे वाला वो चोरा गंगा किनारे वाला वो कई के पान बनारस वाला खुल जाए बंद अकल का ताल वो कई के पान बनारस वाला खुल जाए बंद अकल का ताल फिर तो ऐसा करे धमाल सीधी कर दे सबकी चाल वो चोरा गंगा किनारे वाला वो चोरा गंगा किनारे वाला वो चोरा गंगा किनारे वाला
ఓకే సార్ ముద్దుకృష్ణ గారు, ఆ సాంగ్ అమితాబ్ బచ్చన్ ఆల్ ఇండియా అని ఒక ఊపారు అలనాడు డాన్ మూవీలో. ఇప్పుడు ఎన్నెన్నో జన్మల బంధం పాట పాడడానికి మన ముందుకు వస్తున్నారు భారతి మేడం గారు మరియు భాస్కర్ గారు. ఈ సాంగ్ ఒకప్పుడు మాత్రమే కాదు, ఇప్పటికీ నిత్య నూతనం. ప్రతి పెళ్లి పందిరిలో ఈ పాట ఉండాల్సిందే. ఈ పాట పాడడానికి వచ్చిన భారతి మేడం గురించి ఒక నిమిషం చెప్పాలి. నేను మొట్టమొదట ఒంగోలులో, రండి మేడం దగ్గరికి రండి. నేను మొట్టమొదట ఒంగోలులో ఈవెంట్ నిర్వహించే ముందు నాకు పెద్ద తెలియదు విషయం. మేడంని అడిగాను హౌ టు కండక్ట్ మెగా ఈవెంట్ అని. ఆమె కొన్ని సూచనలు సలహాలు ఇచ్చింది. ఆమె సూచన మేరకు నేను మొదటి ఈవెంట్ నిర్వహించాను. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. టైం ఈజ్ చాలా విలువైంది. టైం ఈజ్ ప్రెసియస్. ఓకే, ఆల్ ద బెస్ట్. హలో చెక్ 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 చెక్. హలో ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది, నటికి మాయని మమత నాది నీది. ఒక్క క్షణం నిన్ను వీడి నేనుండలేను. ఒక్క క్షణం నీ విరహం నీ తాళలేను. ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది, ఎన్నటికీ మాయని మమత నాది నీది. పున్నమి వెన్నెలలోన పొంగును కడలి నిన్నే చూసిన వేళ నిండెను చెలిమి. ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది, ఎన్నటికీ మాయని మమత నాది నీది. విరిసిన కుసుమం నీవై మురిపించేవు, తావిని నేనై నిన్ను పెనవేసేను. నేనున్న నీవై నీ నెమలి నేనై ఆశతో నిన్ను చూసి చూసి ఆడనా ఆడనా ఆడనా. ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది ఎన్నటికీ మాయని మమత, నాది నీది. ఆ ఆ ఆ కోటి జన్మలకైనా కోరేదొకటే నాలో సగమై ఎప్పుడు. నేనుండాలి. ఓహో నీ ఉన్న వేళ ఆ స్వర్గమేలా ఈ పొందు ఎల్ల వేళలందు ఉండని ఉండని ఉండని. ఎన్ని
ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది ఎన్నటికీ మాయని మమత నాది నీది ఒక్క క్షణం నిన్ను వీడి నేనుండలేను ఆహా. ఓకే భాస్కర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. భారతి మేడం మన నెల్లూరు బిడ్డే, అదరగొట్టారు మేడం. ఇంకా ముందు ముందు మీరు మంచి సాంగ్స్ పాడబోతున్నారు. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. తర్వాత మన ముందుకు వస్తున్నారు దమయంతి మరియు ముద్దు కృష్ణ గారు. కలిసే కలలోన అనే పాట నోము పాడడానికి. కలిసే కలలోన నోము మారింది, కలిసే కలలోన పెట్టు. నోము అనే అలనాడు మహిళా లోకాన్ని థియేటర్ల వైపు పరిగెత్తించినటువంటి సినిమా నోము. ఆ సినిమాలోని పాటను వర్ధమాన గాయని దమయంతి. షీ ఈజ్ స్టడీయింగ్ 9th క్లాస్ ఇన్ రైల్వే కోడూర్. అందరూ ఒకసారి దమయంతికి క్లాప్స్ కొట్టండి. మళ్ళీ కృష్ణ అలిగి వెళ్ళిపోతాడు, కృష్ణ గారికి కూడా క్లాప్స్ కొట్టండి. ఇద్దరు ఈ పాట పాడబోతున్నారు. ఓకే సార్, నెత్తిన టోపీ తీయచ్చు కదా, నెత్తిన టోపీ తీయచ్చు కదా. ఓకే. కలిసే కలలోన కురిసే పూలవాన హలో విరిసెను ప్రేమలు హృదయాన కలిసే కలలోన కురిసే పూలవాన విరిసెను ప్రేమలు హృదయాన కలిసే కలలోన. పెరిగి తరిగాను నెలరాజు వెలుగును నీ మోము ప్రతిరోజు. పెరిగి తరిగాను నెలరాజు వెలుగును నీ మోము ప్రతిరోజు. ప్రతిరేయి పున్నమిలే నీతో ఉంటే కలిసే కళ్ళలోనా కురిసే పూలవాన విరిసెను ప్రేమలు హృదయాన కలిసే కళ్ళలోనా. ఎదురుగా చెలికాన్ని చూసాను
కౌగిలి పిలిచాను ఎందుకని పెదవులు వదిలేను దేనికని కౌగిలి పిలిచాను ఎందుకని పెదవులు వదిలేను దేనికని మనలోని పరువాలు పెనవేయాలని కలిసే కళ్ళలోనా కురిసే పూలవాన విరిసెను ప్రేమలు హృదయాన కలిసి లా 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 లా. ఓకే థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్ కృష్ణ గారు, దమయంతి చాలా చక్కగా పాడారు. నెక్స్ట్ సాంగ్ పచ్చబొట్టు చెదిరిపోదులే అనే పాట పాడడానికి భారతి గారు మరియు ఆంజనేయులు గారు వస్తూ ఉన్నారు. ఇద్దరు నెల్లూరు వారే. వారిద్దరికీ నేను ఆహ్వానం తెలియజేస్తున్నాను. సింగర్స్ ఇంకా చాలామంది రావాలి, త్వరగా వచ్చేసేయండి. తుఫానులు, భూకంపాలు, సునామీలు డీవీ మెగా ఈవెంట్ను ఆపలేవు. అందరు త్వరగా రావాలి. లెట్స్ జాయిన్ అండ్ ఎంజాయ్ ఫ్రెండ్స్. హార్టీ వెల్కమ్ టు ఆల్ ఆఫ్ యూ. హలో పచ్చబొట్టు చెరిగిపోదులే నా రాజా పడుచు జంట చెదిరిపోదులే నా రాజా పచ్చబొట్టు చెదిరిపోదులే నా రాణి పడుచు జంట చెరిగిపోదులే నా రాణి పచ్చబొట్టు చెదిరిపోదులే. పండిన చేను పసుపు పచ్చ పండిన చేను పసుపు పచ్చ మమతలు నిండు సొగసులు లేత పచ్చ మెడలో పతకం చిలక పచ్చ మనమేని గురుతు వలపుల పచ్చ పచ్చబొట్టు చెరిగిపోదులే నా రాణి పడుచు జంట చెదరిపోదులే నా రాణి పచ్చబొట్టు చెరిగిపోదులే నా రాజా పడుచు జంట చెదరిపోదులే నా రాజా పచ్చబొట్టు చెరిగిపోదులే. కలసిన కలయిక కలవని తలపు మన కలసిన కలయిక కలవని తలపు నీ తెలిమి విలువకే చేతి చలువకే చికిత్స నా మనసు తిరిగెను బ్రతుకు కొత్త మలుపు ఇది తీయని వాడని మనసు దైవలపు పచ్చబొట్టు చెరిగిపోదులే నా రాజా పడుచు జంట చెదరిపోదులే నా రాజా పచ్చబొట్టు చెరిగిపోదులే నా రాణి పడుచు జంట చెదరిపోదులే నా రాణి పచ్చబొట్టు చెరిగిపోదులే.
పచ్చబొట్టు చెరిగిపోదులే నా రాణి పడుచు జంట చెదరిపోదులే నా రాణి పచ్చబొట్టు చెరిగిపోదులే నా రాజా పడుచు జంట చెదరిపోదులే నా రాజా పచ్చబొట్టు చెదరిపోదులే. థ్యాంక్ యూ సార్ ఆంజనేయులు గారు, చాలా చక్కగా పాడారు ఈ మెలోడీ సాంగ్ని. మరి భారతి మేడం ఎందుకు మధ్యలో ఒకసారి స్మైలింగ్ ఇచ్చింది నాకు అర్థం కాలేదు. సరే, ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు కృష్ణకుమార్ శర్మ గారు మరియు సుమతి మేడం గారు. ఇందువదన కుందవదన అనే పాట చిరంజీవి నటించిన ఆ జోష్ సాంగ్ను శర్మ గారు పాడడానికి వచ్చారు. శర్మ గారి వయసు మీరు ఎంత అనుకుంటున్నారు? మీరు 60-70 అనుకుంటున్నారు కదా, కానే కాదు. శర్మ గారి వయసు 25 మాత్రమే. ఎస్, అందరూ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. కడప జిల్లా బద్వేలు నుంచి వచ్చారు. చాలా ఆయన డెడికేషన్కి అందరం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. థ్యాంక్ యూ సార్, ఆల్ ద బెస్ట్. హలో ఇందువదన కుందరదన మందగమన మధుర వచన గగన జగన సొగసులనవే. ఇందువదన కుందరదన మందగమన మధుర వచన గగన జగన సొగసులనవే. తొలి వలపే తెలిపే చిలిపి చిక్కేలని చెలి చిగురు తొడిగే వగల మొగ్గేలని. ఐ లవ్ యూ ఓ హారిక నీ ప్రేమకే జోహారిక. ఐ లవ్ యూ ఓ హారిక నీ ప్రేమకే జోహారిక. ఇందువదన కుందరదన మందగమన మధుర వచన గగన జగన సొగసులనవే. కన్నులలో కాటేసే కలలెన్నో పకపక నవ్వులలో పండిన వెన్నెలవై నన్నందుకో. మురికించే పెదవుల్లో మురిపాలు ఇందువదన కుందరదన మందగమన మధుర వచన గగన జగన సొగసులనవే. తొలి వలపే తెలిపే చిలిపి చిక్కేలని చెలి చిగురు తొడిగే మగల మొగ్గేలని. ఐ లవ్ యూ ఓ హారిక నీ ప్రేమకే జోహారిక. ఐ లవ్ యూ ఓ హారిక నీ ప్రేమకే జోహారిక. రుసరుస వయసులతో ఎడదల దరువులతో ముత్తాడుకో.
ఇందువదన కుందరదన మందగమన మధుర వచన గగన జగన సొగసులననవే తొలి వలపే తెలిపే చిలిపి సిగ్గేలని కిలికి గురు తొడిగే వగల మొగ్గేలని ఐ లవ్ యూ ఓ హారిక నీ ప్రేమకే జోహారిక ఐ లవ్ యూ ఓ హారిక నీ ప్రేమకే జోహారిక ఇందువదన కుందరదన మందగమన మధుర వచన గగన జగన సొగసులననవే. థ్యాంక్స్ అండి. అరవైలో 20 అండి నిజంగా ఏకే శర్మ గారు. జోష్ సాంగ్ అంతే జోష్ తోటి పాడారు. శర్మ గారు కేవలం మంత్రాలు చదవడమే కాదు పాటలు కూడా చక్కగా పాడుతూ ఉంటారు. ఏదేమైనా హ్యాట్స్ ఆఫ్ టు యూ శర్మ గారు, వెరీ గుడ్. ఆయన డెడికేషన్కి మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఇప్పుడు భారతి గారు మరియు శర్మ గారు, మరో శర్మ గారు, మా దత్తాత్రేయ శర్మ గారు ఒంగోలు వాసే. బంగాళాఖాతం తీరంలోనే ఈయన యొక్క జన్మభూమి ఉంది. ఏ ఊరు సార్? కొత్తపట్నం వాసి. వెరీ నైస్ మ్యాన్, జెంటిల్ మ్యాన్. నౌ హీ ఈజ్ వర్కింగ్ యాజ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇన్ బెంగళూరు. పాట అనేది మనిషిని ఎంత దూరం రప్పిస్తుందో చూడండి. బెంగళూరు నుంచి నెల్లూరు వచ్చారు, పాండిచేరి నుంచి వచ్చారు, హైదరాబాద్ నుంచి వచ్చారు, ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారు, దుబాయ్ నుంచి కూడా వస్తూ ఉన్నారు. పాటకు అంత పవర్ ఉంది. సరే, శర్మ గారు మరియు భారతి మేడం గారు ఇద్దరు కలిసి వానజల్లు జాతర అనే పాటను పాడబోతున్నారు. ఒక రేంజ్లో పాడండి సార్. ఆల్ ద బెస్ట్. వానజల్లు జాతర శివగారు. ఇది ట్రాక్ లేదా? ట్రాక్ లేక
హలో, ఏ స్మాల్ చేంజ్. ఇప్పుడు రవీంద్ర బాబు గారు ఏం పాట? నేలతో నీడ అన్నది అనే పాటను పాడబోతున్నారు. సోలో సాంగ్. రవీంద్ర బాబు గారు నెల్లూరులో ఆర్టీసీలో వర్క్ చేశారు. నా యొక్క సపోర్టర్గా ఉంటారు. వీరందరూ కూడా రిటైర్ అయిన వారు చాలామంది. కొంతమంది ఉంటారు, నేను రిటైర్ అయిపోయినా, నా పని అయిపోయింది, ఇంకేమీ లేదు అని అనుకుంటారు. అలా నీరసపడకూడదు, డేలా పడకూడదు. జీవితం అనేది ప్రతిరోజును మనం యూటిలైజ్ చేసుకోవాలి, ఆస్వాదించాలి. కళలు అనేటువంటివి మనిషికి ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తాయి, ఆనందాన్ని ఇస్తాయి. దాని ద్వారా సమాజం అనేటువంటిది ఆనందంగా, ఉత్సాహంగా ఉంటుంది. ఇక్కడ సింగర్స్ అనేవారు కేవలం వాళ్ళు పాటలు పాడి ఆనందపడటం కాదు, ఎదుటివారిని కూడా వారి పాటలతోటి ఆనందపరుస్తారు. ఎన్నో మ్యూజికల్ ఈవెంట్స్, ఎన్నో సంగీత విభావీరులు ఎన్నో జరుగుతూ ఉంటాయి. ఎన్నో వందల మంది, వేలాది మంది వీక్షిస్తూ ఉంటారు. పాడుతా తీగ కానీ, అదేవిధంగా లైవ్ షోలు కానీ, ఇవన్నీ కూడా. సో సంగీతం అనేటువంటిది ఒక మంచి ఔషధం. సంగీతం అనేటువంటిది మనందరికీ చాలా ఉపయోగకరమైనటువంటి అంశం. థ్యాంక్ యూ రవీంద్రబాబు గారు. లెట్స్ స్టార్ట్. థ్యాంక్ యూ సార్ డివి గారు. ఇక్కడ ఇచ్చిన కళాకారులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఈ చిత్రం ఈ సాంగు మంచి రోజు వచ్చే చిత్రంలో ఉంది. డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారు అభినయం చేసిన పాట ఇది గీత రచయిత దేవులపల్లి కృష్ణాశ్రీ గారు రాశారండి. ఓకే, అందరికి ధన్యవాదాలు. ఓకే సార్. నేలతో నీడ అన్నది నన్ను తాకరాదని, పగటితో రేయి అన్నది నన్ను తాకరాదని, నీరు తన్ను తాకరాదని, గడ్డి పరక అన్నది నేడు భర్తనే తాకరాదని, ఒక భార్య అన్నది. వేలి కొసలు తాకనిదే వీణ పాట పాడేనా, చల్లగాలి తాకనిదే నల్ల మబ్బు కురిసేనా, తల్లి తండ్రి ఒకరినొకరు తాకనిదే నీవు లేవు నేను లేను, నీవు లేవు నేను లేను, లోకమే లేదులే. నేలతో నీడ అన్నది నన్ను తాకరాదని, పగటితో రే అన్నది నన్ను తాకరాదని. రవికిరణం తాకనిదే నవకమలం విరిసేనా, మధుపం తను తాకనిదే మందారం మురిసేనా, మేను మేను తాకనిదే మనసు మనసు కలవనిదే, మమత లేదు మనిషి లేడు, మమత లేదు మనిషి లేడు, మనుగడయే లేదులే. నేలతో నీడ అన్నది నన్ను తాకరాదని, పగటితో రే అన్నది నన్ను తాకరాదని. అంటరానితనము ఒంటరితనము అనాదిగా మీ జాతికి అదే మూలధనము, అంటరానితనము ఒంటరితనము అనాదిగా మీ జాతికి అదే మూలధనము,
ఇక సమభావం సమధర్మం సహజీవన పనివార్యం తెలుసుకొనుట మీ ధర్మం తెలియకుంటే మీ కర్మం నేలతో నీడ అన్నది నన్ను తాకరాదని పగటితో రే అన్నది నన్ను తాకరాదని నీరు తన్ను తాకరాదని గడ్డి పరక అన్నది నేడు భర్తనే తాకరాదని ఒక భార్య అన్నది ఈ భార్య అన్నది. థ్యాంక్ యూ. ఏ మూవీ శర్మ గారు? ఏ మూవీ అది? త్రినేత్రుడా? ఓకే. సుమతి మేడం కూర్చోండి. ఓకే, రవీంద్రబాబు గారు నేలతో నీడ అన్నది అనే పాట చాలా నైస్గా ప్రజెంట్ చేశారు. హెడ్స్ ఆఫ్ టీవీ సార్. ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు దత్తాత్రేయ శర్మ గారు. భారతి మేడం, నో టాక్స్ ఓన్లీ సాంగ్స్. ప్లీజ్ లెట్స్ జాయిన్ దత్తాత్రేయ శర్మ గారు. ఓరి నాయన, తర్వాత వాళ్ళిద్దరూ నన్ను ఇక్కడనే కొడతారు పట్టుకొని. ప్లీజ్ శర్మ గారు ప్లీజ్ వెయిట్. అది కాకపోతే ఇంకో పాట చూద్దామా? ఏ పాట ఉంది సార్? రండి. సలావుద్దీన్ గారు మరియు సుమతి మేడం, చెక్కలి గింతల రాగం. సరే శివ గారు, చెక్కలి గింతల రాగం. వానజల జాతర పాడతా? ఓకే సార్. వానజల జాతర ఉందా? సలావుద్దీన్ గారు మరియు సుమతి మేడం గారు మౌత్ తీసుకోండి మేడం. భారత మేడం మౌత్ తీయండి, మీరు ఇంటికి తీసిపోతారు. సలావుద్దీన్ గారు మరియు సుమతి మేడం ఇద్దరు చిరంజీవి మూవీలోని చెక్కలి గింతల రాగం పాడబోతున్నారు. లెట్స్ స్టార్ట్. శివ గారు కమాన్. చెక్కిలి ముద్దిస్తుంటే మురిపిస్తుంటే చెక్కిలి గుండల గీతం. ఓ ప్రియా సాయంత్రం వేళ సంపంగి బాల శృంగారమాల మెళ్ళోన వేసి ఒళ్ళోన చేరగా చెక్కిలి గింతల రాగం ఓ ముద్దిస్తుంటే మురిపిస్తుంటే ఓ ప్రియా. కోవిట్లో ఆకళ్ళు కవ్వించే పొగళ్ళు మొత్తంగా కోరిందమ్మ మోజు. వచ్చాక వయస్సు వద్దంటే వయస్సు గుచ్చెత్తి పిచ్చెక్కించే గుమ్మ సొగసు. ఊపందుకుంటా
తెలుగుంటల గీతం. ఓ ప్రియా చూపుల్లో మోహాలు సుఖమైన గానాలు కోరింది కోలాటాల ఈడు. నీ ప్రేమ గానాలు లేలేత దానాలు దక్కందే పోనేప్పుడు వీడు. చిలికింత పిచ్చిళ్ళు పులికింత పొట్టళ్ళు ముంగిట్లో మొగ్గెత్తుంటే నాకు మనసు సై అంటే జంట చెయ్యందుకుంటా. పుడిమేటి పొంగంటి బిడియాల పెట్టంత ఒడిలోనే దులిపేస్తలే చూడు. చెక్కిలి గింతల రాగం ఓ ముద్దిస్తుంటే మురిపిస్తుంటే చెక్కిలి గుంటల గీతం. ఓ ప్రియా ఎక్కడ దాచిన అందం నీ కన్నేస్తుంటే కాటేస్తుంటే చుక్కలు చూడని ప్రాయం. ఓ ప్రియా సాయంత్రం వేళ సంపంగి పాల శృంగారమాల మెళ్ళోన వేసి ఒళ్ళోన చేరగా యా యా యా. హలో ఓకే సలావుద్దీన్ గారు, సుమతి మేడం, చిరంజీవి సాంగ్ను చాలా చక్కగా పాడారండి. చప్పట్లు కొట్టండి ప్లీజ్, ఎంకరేజ్ చేయండి అండి తోటి సింగర్స్ని. ఈసు రోమని మనుషులుంటే దేశం ఏగితే బాగుపడును అన్నాడు గురిజాడ అప్పారావు. ఎప్పుడు యాక్టివ్గా ఉండాలి, ఎనర్జెటిక్గా ఉండాలి. సీనియర్ ఎన్టీఆర్ చూడండి, 75-80 ఏళ్ళలో కూడా మేజర్ చంద్రకాంత్ సినిమా తీశాడు. దట్ ఈస్ ద ఎనర్జీ. అలా ఉండాలి మనం కూడా. ఒక ఏఎన్ఆర్, ఒక కృష్ణ, ఒక కృష్ణంరాజు, ఒక ఎన్టీఆర్, బొబ్బిలి పులి. ఇప్పుడు వస్తున్నాడు బొబ్బిలి పులి ఆదాం గారు. రండి సార్. ఏది సార్ ఉరువు చూస్తున్నారు? ప్లీజ్ లెట్స్ జాయిన్. ఇప్పుడు మన ఆదాం గారితో ఆయన కుమార్తె దమయంతి. ఆ పాట మా నాన్నతోటి నేను ఎవరిని పాడినేవాడు సార్, నేనే పాడాలని దమయంతి వచ్చేసింది. దమయంతి ఆయన కూతురే, ఆదాం గారి కూతురే. కుమార్తె మంచి స్థాయికి ఎదగాలి సార్. చిత్ర ఇంకా గొప్ప గొప్ప గాయని వల్ల ఉన్నారు కదా, డ్యాన్స్ కూడా బాగా వేస్తున్నావు పాప. ఆల్ ద బెస్ట్. ఏం పాట? గోవులు తెల్లన, సప్తపది మూవీలోని గోవులు తెల్లన పాట పెట్టు శివ గారు. ఓకే లెట్స్ స్టార్ట్. అందరికి నమస్కారం. మాది రైల్వే కోడూరు, కడప జిల్లా. మా పాప దమయంతి 9th క్లాస్ చదువుతుంది. పాపకి పాటలు అంటే చాలా ఇష్టం, నేను కూడా పాడుతూ ఉంటాను. అప్పుడు అట్లా జరిగిపోయింది మాది. మేమందరం కలిసి, నేను ముద్దుకృష్ణ మా ఊరే, అక్కడ హరికృష్ణ కూడా హరి. సరే అందరికి నమస్కారం. పాట పాడుకుందాం. అన్న కూడా ఉన్నాడు, ఏం పేరు అన్న పేరు? మణిచంద్ర. గోవులు తెల్లన గోపయ్య నల్లన గోధూలి ఎర్రన ఎందువలన. గోవులు తెల్లన గోపయ్య నల్లన గోధూలి ఎర్రన ఎందువలన. గోధూలి ఎర్రన ఎందువలన. తెల్లావు కడుపుల్లో కర్యావులుండవా? ఎందుకుండవు? కర్యావు కడుపున ఎర్రావు పుట్టదా? తెల్లావు కడుపుల్లో కర్రావులుండవా? కర్రావు కడుపున ఎర్రావు
పసుపు కుంకుమై గోపెమ్మ కంటదా ఆ పొద్దు పొడిసేనా ఈ పొద్దు గడిసేనా ఎందువలన అంటే అందువలన ఎందువలన అంటే దైవ ఘటన గోవుళ్ళు తెల్లన్న గోపయ్య నల్లన్న గోధూళి ఎర్రన్న ఎందువలన ఓయ్ ఓయ్ గోధూళి ఎర్రన్న ఎందువలన పిల్లన గ్రోవికి నిలువెల్ల గాయాలు పాపం అల్లన మోవికి తాగితే గేయాలు పిల్లన గోవికి నిలువెల్ల గాయాలు అల్లన భూమికి తాకితే గేయాలు ఆ మురళి మోగైనా ఆ పెదవి మోడైనా ఆ గుండె గొంతులో ఈ పాట నిండదా ఈ కడిమి పూసేనా ఆ కలిమి చూసేనా ఎందువలన అంటే అందువలన ఎందువలన అంటే దైవ ఘటన గోవుళ్ళు తెల్లన్న గోపయ్య నల్లన్న గోధూలి ఎర్రన ఎందువలన గోధూళి ఎర్రన ఎందువలన లా 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 ఆ లా 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 ఓయ్ లా 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 థాంక్యూ థ్యాంక్ యూ ఆదాం గారు, బాగా పాడారు. ఇప్పుడు నేను మరియు సుమతి గారు, సార్ శివ గారు, నువ్వక్కడుంటే నేను ఎక్కడుంటే ఆ పాట పెట్టు. గోపి గోపిక గోదావరి చాలా అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చినటువంటి చక్రి గారు చాలా అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. అందులో సార్ శర్మ గారు కూర్చోండి ప్లీజ్, కూర్చోండి, పక్కన కుర్చీ వేసుకుని కూర్చోండి. నెక్స్ట్ వాసు గారు, వాసు గారు కమాన్ ది డయాస్ రండి, మీరు ఎంపీ లాగా ఉన్నారు మాకు. సాంగ్ A to Z ఏపీ మొత్తం. ఇప్పుడు సుమతి గారు ఈమెడ మరియు నేను నువ్వక్కడుంటే నేను ఇక్కడుంటే. సింగర్స్ ఇంకా చాలామంది రావాలి, ఫిమేల్ సింగర్స్, మేల్ సింగర్స్ త్వరగా జాయిన్ అయ్యండి. టైం ఎంత అయింది సార్? విజయ్ టైం ఎంత అయిందమ్మా? టైం ఎంత అయింది? సౌండ్ పెట్టు వైజాగ్. నువ్వక్కడుంటే నేనిక్కడుంటే ప్రాణం విలవిలా విలవిలా విలవిలా. సౌండ్ సెట్ చేయమ్మా. ఎందుకో ఏకాంత వేళ చంతకే రానంది వేళ నీవు హలో కలా ఊగింది ఊయలా. బేస్ వాయిస్ పెట్టు. నువ్వక్కడుంటే నేనిక్కడుంటే ప్రాణం విలవిలా విలవిలా.
సరిగమలే వర్ణాలుగా కలగలిసేనా కంటి పరదాని బొమ్మగా కలలులికేనా వావ్ ఆహా జాన తెలుగులా జాన వెలుగులా ఆహా పాలమడుగులా పూల జిలుగులా నువ్వేమన్నా నీ మాటలు నన్నే చూస్తున్నా నువ్వక్కడుంటే నేనక్కడుంటే మౌనం గలగల 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 హే ప్రతి ఉదయం నీలా నవ్వే సగసుల జోలా ప్రతి కిరణం నీలా వాలే వెలుగుల మాల గొంతు కలపన గుండె తడపన ఓ ప్రేమ తరపున గీత చరపన ఆహా నా ఊపిరే నీ ఊసుగా మారిందంటున్నా నువ్వక్కడుంటే నేనిక్కడుంటే ప్రాణం విలవిల 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 ఏకంత వేళ చంతకే రానందు వేళ నీవు హలో కలా ఊగింది ఊయలా నువ్వక్కడుంటే నేనిక్కడుంటే ప్రాణం విలవిల 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 థ్యాంక్ యూ సో మచ్ చాలా చక్కగా పాడారు మేడం ఈ సాంగ్ నా లవర్కి డెడికేట్ చేస్తున్నాను నా లవర్ హిమాలయ పర్వతాల్లో ఉంది ఈ పాట ఈయనైన గయాండ్కి వస్తుంది నా దగ్గరికి ఓకే నెక్స్ట్ సాంగ్ భారతి మేడం